Hi, I am Dr. Balraj Naidu, robotic giant replacement surgeon at Onus Robotic Hospitals, Hyderabad. Today, very important guest అంటే గెస్ట్ అని ఎందుకంటున్నా అంటే యూజువల్గా పేషెంట్స్ని రోగులుగా అనుకుంటారు. సో నాకు శ్రీనివాస్ కేమ్ ఫ్రమ్ దుబాయ్. సో ఇతని గురించి డీటెయిల్గా చెప్తాను. చాలా హార్డ్ వర్కింగ్, నిజామాబాద్ నుంచి వచ్చారు, దుబాయ్లో పనిచేస్తారు. సో ఇప్పటికి ఈ అండర్వెంట్ 3 సర్జరీస్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. సో ఈ కేమ్ ఇన్ స్ట్రెచ్చర్ మీద వచ్చాను నా దగ్గరికి, అండ్ ఈరోజు నడుచుకుంటూ వెళ్తున్నాడు. 3 సర్జరీస్. అసలు నిజామాబాద్ నుంచి దుబాయ్కి ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఏం జరిగిందో మొత్తం అడిగి తెలుసుకున్నాం. శ్రీనివాస్, చెప్పు శ్రీనివాస్. సో గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను దుబాయ్లో డ్రైవింగ్ చేస్తా. ఓకే. అనుకోకుండా యాక్సిడెంట్ అయిపోయింది. ఎట్లా అయింది? అదేమి ఒక బస్సు, నేను వాళ్ళ ముంగట ఉండి నేను ఓటాకి ఎత్తాను, కొంచెం స్పీడ్ అయ్యా దుబాయ్ అన్నప్పుడు. వాళ్ళు సడన్ బ్రేక్ వేసిండు, నాకు బండి కంట్రోల్ కాలేదు, పోయి గుద్దిన. నేను నడిపేది 3 ton పికప్. ఓకే, దానికి ముంగడ సేఫ్టీ బగ్గా, ముంగడ ఇంజన్ మెరం ఉండదు. ఆల్రెడీ చనిపోయాను కానీ బతికిన, ఇవన్నీ సేఫ్ అయిపోయినాయి, ఇవన్నీ ఇరిగిపోయినాయి మొత్తం. 2 బోన్స్, 2 కాళ్ళు, 2 ముఖాలు, 2 ఇవి ఇరిగిపోయినాయి. దుబాయ్ లో 4 నెలలు ఉన్నా. 4 నెలలు దుబాయ్లో. ఆడ కొద్దిగా సర్జరీ చేసిండ్రు. దుబాయ్లో ఏమన్నారు, ఈ మనిషి లేవ్వడు, నడడు అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తెలుసుకో మీ అడ్రస్ తెలిసింది సార్. ఓనస్ హాస్పిటల్ పోతే మొత్తం రోబో సిస్టమే, మిషన్లతో పని చేస్తారు, ఆడికి పో అని చెప్పేసి మా బావ పట్టుకొచ్చిండు. ఎగ్జాక్ట్లీ ఎల్లాడిపల్లి మా బావ ఇక్కడికి పట్టుకొచ్చిండు. ఇక్కడ మీరు అదే అయితే ఇక్కడికి వచ్చి నువ్వేమన్నా ఇట్లా ఉన్న పొజిషన్ నెలలో లేవడతా నడిపిస్తా అని చెప్పేసి గ్యారంటీ ఇచ్చినాం. అన్ని నెలల లేచినా నడిచినా మళ్ళా దుబాయ్ పోయి మళ్ళీ వచ్చిన, మళ్ళా దుబాయ్ మళ్ళీ వెళ్ళిన. మళ్ళా ఆపరేషన్ చేసింది ఎప్పుడు? 2021 ఫైల్స్ కూడా ఉన్నాయి. 2 కాళ్ళకు ఆపరేషన్, 2 మొఖాలు ఇట్లా లివ్వరాకపోతుండే. చెప్పండి, ఈ కాళ్ళు వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ దుబాయ్ మళ్ళీ డ్రైవింగ్ చేస్తున్నా. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఈ బ్యాక్ బోన్ బయటకు వచ్చింది. సో అప్పుడు ఇంజరీ అనేది ఎఫెక్ట్ చూపెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఇది బయట, మళ్ళీ ఇక్కడికి వచ్చిన, మళ్ళా 3-4 సంవత్సరాలు మళ్ళా ఈడికి వచ్చిన, మళ్ళీ సర్జరీ చేసిండు. మళ్ళీ ఇప్పుడు సంతోషం ఉన్నది, మళ్ళీ ఈ రోజు దుబాయ్ వెళ్తున్నాయి. నాకు గుర్తు మళ్ళీ మొన్న 2025లో వచ్చినప్పుడు కాలు కూడా పైకి లేవట్లేదు, సివియర్ గా ఎఫెక్ట్ అయింది బగ్గా. అందుగురించి చూడండి, నిజం చెప్తున్నా, డాక్టర్ లే దేవుడాస్ ఉంటాడు. చెప్పిండ్రు ఏ టైం శ్రీనివాస్ గిన్ని రోజులలో లేవడతా, గిన్ని రోజులలో నడిపిస్తా, గిన్ని రోజులలో క్యూర్ అవుతామంటే ఎగ్జాక్ట్ 10 రోజులలో. ఇప్పుడు నేను మళ్ళీ లీవ్లు వచ్చిన, ఇవాళ మళ్ళీ దుబాయ్ పోతున్నా, మిమ్మల్ని కలిసిపోదామని చెప్పేసి వచ్చిన సార్. నేను నిజం, మీరు దేవుళ్ళతో సమానం సార్. అట్లా కాదు, ఇట్లా నేను చాలా హాస్పిటల్ చూసిన, కానీ అట్లా పైసలు తీసుకుని ఇన్ని రోజులు మళ్ళీ తక్కువైతే అట్లా ఉండదు. ఇక్కడ ఇన్ని రోజులలో నువ్వు నడిపిస్తా అంటే నడిపిస్తావు బస్ అంతే, లేదు అంటే లేదు. గుడ్. సో చూశారు కదా, శ్రీనివాస్ స్టోరీ ఈజ్ హార్ట్ టచింగ్ టు మీ. దుబాయ్లో బతుకుదెరువు కోసం దుబాయ్కి వెళ్తారు యూజువల్గా. సో మేజర్ యాక్సిడెంట్, సో బతకకూడదు కానీ బతికాడు. సో కారణ జన్ముడు అంటారు కదా, అట్లా శ్రీనివాస్ మా దగ్గరికి రావడం నాకు ఇప్పటికీ గుర్తు. ఫస్ట్ సర్జరీకి కంప్లీట్గా స్ట్రెచ్చర్ మీద వచ్చిండు, కాళ్ళు 2 లేవట్లేదు, మోకాళ్ళలో ఫ్రాక్చర్లు, లెగ్స్లో ఫ్రాక్చర్, ఫుట్లో ఫ్రాక్చర్ ఉంటే వి డిడ్ మల్టిపుల్ సర్జరీస్. అండ్ అంతకంటే ముందు కూడా దుబాయ్లో చిన్న సర్జరీ చేశారు నడుముకి, అది కూడా ప్రాబ్లం అయితే మళ్ళీ మా దగ్గరికి వస్తే మొన్న 2025లో రీసెంట్గా చేశాము. సో చూశారు కదా, చాలా ట్రస్ట్తో కూడుకున్నది, నైపుణ్యంతో కూడుకున్నది, టెక్నాలజీతో కూడుకున్నది. సో ఓనస్ రోబోటిక్ హాస్పిటల్లో అత్యాధునికమైన టెక్నాలజీ, యుఎస్ కానీ, ఇటలీ కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, యూకే కానీ, అన్ని దేశాల్లో ఉన్న టెక్నాలజీని అంతా తీసుకొని రావడం జరిగింది. సో we thank all our patients for making Onus Robotic Hospital the best multi-specialty in hospitals in Hyderabad. So Srinivas లాంటి వాళ్ళు more than 13,000 patients పైన సర్జరీ చేయడం జరిగింది. So we are very very thankful to all our patients, doctors, staff, and we are genuinely help our patients to recover in a faster manner. సో మీరు చూడండి ఎట్లా రికవర్ అయ్యారు, ఇటువంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. సో థ్యాంక్ యూ శ్రీనివాస్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.
కానీ ఇట్లాంటి స్టోరీ ఇట్లాంటి హాస్పిటల్ ఎక్కడ లేదు. దుబాయ్లో కూడా నిజం సార్, దుబాయ్లో కూడా వదిలేసిండ్రు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు గిన్ని ప్రాబ్లం ఉన్నది, గిన్ని రోజులలో ఎగ్జాక్ట్ నడిపిస్తాను నడిపించాను, అవును ఇగో మళ్ళీ దుబాయ్ మళ్ళీ వచ్చిన నిలబడి ఒకసారి చూద్దాం. సో శ్రీనివాస్ చూడండి, అబద్ధం కాదు, మీరు మాది కావాలంటే కాదు చెప్పండి, నా అడ్రస్ మొత్తం ఇస్తా. గుడ్ కాదు చెప్పండి. సో యూజువల్ గా ఇటువంటి పేషెంట్లు స్ట్రెచ్చర్ మీద వచ్చి 4 months బెడ్ రిడన్ నుండి బతుకుతామా లేదా బెడ్ సోర్స్ అయ్యి నడుము విరిగి చాలా కష్టం అవుతుంటది. సో థ్యాంక్ఫుల్లీ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ వి మేక్ షూర్ దట్ వి గివ్ ఎక్సలెంట్ కేర్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్. చాలా మంది అన్నారు సార్ నన్ను వీడు లెవ్వడు లేచి నడవడు, అంతే ఇది ఇది నేను నడుచుడుగా దుబాయ్ మళ్ళీ వచ్చిన. గుడ్ గుడ్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.